స్కూల్కి వెళ్ళనమ్మా, నీతో పాటు పనికి వస్తాను. వద్దురా అభి, మనదందరిలా కాదురా, మనం చాలా పేదోళ్ళంరా. నేను ఒక్క పూట పనికి వెళ్తేనే మనం 2 పూటలు తింటున్నాంరా. నువ్వు వస్తే 3 పూటలు తినొచ్చు, కానీ నువ్వు పెద్దయ్యాక బాగా చదువుకొని మంచి జాబ్ తెచ్చుకొని బాగా సెటిల్ అవుతావురా. నువ్వు ఇలాంటి ఆలోచనలు ఏం పెట్టుకోకుండా స్కూల్కి వెళ్ళరా. సరే అమ్మా. మొత్తం తగలబెట్టేస్తా సార్. ఏంటి మన కాలేజ్ విశేషాలు? ఏమున్నాయిరా, మొన్న కొత్త సార్ వచ్చిండ్రా బాబు, ఆయన పేరేంటిదో తెలుసా? అగ్గిపెట్టు పచ్చి అంట. అదేం పేరురా? నాకేం తెలుసు. మళ్ళీ మొన్న ఒకసారి ఎగ్జామ్ జరుగుతున్నప్పుడు తెలుగు మేడం మా క్లాస్ కి ఇన్విజిలేటర్ గా ఉన్నారా. అప్పుడు ప్రిన్సిపల్ సార్ నోట్లో విములు వేసుకొని వచ్చాడ్రా. ఆయన తెలుగు మేడం దగ్గరికి వచ్చినప్పుడు అది మొత్తం తెలుగు మేడం ముఖం మీద పడింది. కొంచెం ఆమె నోట్లో వెళ్ళిందట్రా. అవునరా. అయినా ఏంట్రా, 2 రోజుల నుంచి దర్శనం నాకు గడియాస్తంభం కనిపించట్లేదంట. నువ్వేమైనా పెట్టుకున్నావా? నాకు అర్థం కాలే. ఇది అర్థం అవ్వాలంటే మినిమం డిగ్రీ చదివి ఉండాలా. అయినా నీ లవ్ సంగతి ఏంట్రా? ఏముందిలేరా. సరే బాయ్. మర్యాదగా చెప్పిన పని చెప్పినట్టు చేయండిరా, లేకపోతే తెలుసు కదా నా సంగతి. ఒక్కొక్కడి కాయలు పుచ్చకాయల్లా పగిలిపోతాయి. నేను ఒక చిన్న పని మీద బయటకు వెళ్తున్నాను. వచ్చేలోపు పని అయిపోలేదో మీ పని అయిపోవద్ది. హాయ్ అభి. హాయ్ అమ్మ. ఏంటది ఉండే కొన్ని అందం తగ్గిపోతా ఉన్నావు నువ్వు? నువ్వేమైనా అందంగా ఉన్నావా ఏంది? నువ్వు చూడటానికి అచ్చం మా ఇంటి కాడ ఉన్న నాటుకోల్లా ఉన్నావు. నేను కాదురా, నువ్వే చూడడానికి అచ్చం నాటుపందిలా ఉన్నావు. నన్నే నాటుపంది అంటావే చందముఖం దానా. నేను కాదురా తొండ ముఖం, నువ్వే కుక్క ముఖానివి. నన్ను కుక్క ముఖం అంటావే బల్లి ముఖం దానా. నేను కాదురా బల్లి, నువ్వేరా ఎలుగుబండి. సరే సరే సారీ అమ్ములు, నాది తప్పు. పర్లేదు. సరే పదమ్ములు, వెళ్ళాలా చేపొద్దాం. రేయ్, ఎవడ్రా నువ్వు? పక్కా జరుగు. నేను పక్క జరగాలరా, నువ్వే పక్క నుంచి పో. ఏంద్రా బొలుపోయింది? చిన్నప్పటి నుంచి బలుపుతోనే పెరిగాను. ఎంత కావాలంటే అంతుంది. నేనెవరో తెలుసా? తెలిసిన ఏం పేపలేవులే. మోసుకొని పోరా. ఏయ్ ఆగు. ఏమైందిరా? జిప్పేసుకోయే బాబు, సోల్లాపోతుంది. రే అభి, ఆపరా. ఏమైందిరా? రిజల్ట్స్ వచ్చాయి చూసుకోలేదా? ఏం చూసుకోలేదురా. ఏమైంది? నేను పాస్ అయ్యారా, కానీ నువ్వు ఫెయిల్ అయ్యావురా. సర్లే ఏముందిలేరా, వచ్చే సంవత్సరం రాసుకోవచ్చు. సరే బాయ్. ఏరా అభి, రిజల్ట్స్ వచ్చాయంటగా? వచ్చాయమ్మా. మరేంది, పాసా ఫెయిలా? ఫెయిల్ అయ్యానమ్మా. ఎందుకమ్మా ఏడుస్తున్నావు? నేను జస్ట్ ఎగ్జామ్ లోనే కదమ్మా ఫెయిల్ అయింది. నీకేం తెలుసురా నేను పడే కష్టము? చిన్నప్పటి నుంచి నేను నీకోసం ఎంత కష్టపడ్డానో తెలుసారా నీకు? ఎవరు ఎన్ని మాట్లాడినా నిన్ను చాలా కష్టపడి చదివించింది ఎందుకురా? నువ్వు ఏదో ఒక జాబ్ తెచ్చుకొని బాగా సెటిల్ అవుతావనరా, నువ్వేమిలా ఫెయిల్ అవుతా ఉంటుంది. పగలు రాత్రి నిద్ర లేకుండా పని చేస్తున్నాను రా నేను. నేను నాతో మాట్లాడు మగరా, నువ్వు ఇంకా ఇంట్లో పని. సరే అమ్మా. హలో అభి, ఏం చేస్తున్నావు? విషయం మాట్లాడాలి త్వరగా రా. నా మూడ్ బాగలేదమ్మా, నేను తర్వాత వస్తాను. చాలా ఇంపార్టెంట్ విషయం. సరే. అభి, మా నాన్న ఇంకా నీతో పాటు తిరగొద్దు, నీతో మాట్లాడొద్దు అని చెప్పాడు అభి. ఇక మీదటి నుంచి మనం కలుసుకోలేము. ఎందుకు? వద్దు, నాకు అర్థమైంది. నేను ఎగ్జామ్లో ఫెయిల్ అయ్యాను, నేను దేనికి పనికిరాననే కదా నీ ఫీలింగ్. అది మీ నాన్న చెప్పలేదు, నువ్వే అనుకుంటున్నావు. అభి, నేను చెప్పేది విను. యాక్చువల్లీ నేను ఇక్కడికి వచ్చింది ఈ విషయం చెప్పడానికి కాదు, ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఉంది. ఏంటది? నువ్వు పొద్దున గొడవ పడ్డావు కదా ఒక ఆయన మా నాన్న. ఏంటి నువ్వు మాట్లాడేది? నిజం అభి, నేను ఇక్కడికి వచ్చింది కూడా
నిన్ను చంపడానికి. మళ్ళీ ఇంకో జన్మంటూ ఉంటే కలుసుకుందాం అభి. బాయ్. హలో ఆంటీ, అభినవరు కత్తితో పొడి చేశారు. చిన్నప్పటి నుంచి పొలుపుకొని పెరిగాను. ఎంత కావాలంటే అంటున్నాడు. ఒక అమ్మాయి చేతులు సెక్స్ వచ్చింది. అన్న అభిగాడు ఇంకా చనిపోలేదంట, బతికే ఉన్నాడంట. వాడు బతికే ఉన్నాడు. అయినా ఏం పేకలే నాన్న, వాడి సంగతి నాకు వదిలే. సరే అమ్ములు. నన్నే చంపడానికి ప్రయత్నిస్తారా వాడు? వాడికి వంగు పెట్టి చూపిస్తారా? అబ్బా కూతురు వేసి ఎంత దెబ్బ కొట్టారా? మనం మీద కొడదాం, చావు దెబ్బ కొడదాం. మా అమ్మ మీద వచ్చేసి వాడికి వాడమ్మ గుచ్చుకొచ్చేలా చంపుతా. అభి, నువ్వేం చేయకపోయినా పర్వాలేదురా, కనీసం నాతో పాటు ఉండవచ్చా? నువ్వు లేకుండా నేను ఉండలేనురా. నాకేమవ్వదమ్మా, నువ్వు భయపడమాక. నిన్నే భయపెట్టాడమ్మా వాడు. వాడినోరిని వదిలిపెడతాను, చంపేస్తా. ఈ ఎగ్ పెట్టి మచ్చ క్లాస్ చదువుతున్నట్టుండే. Hello students, today I am sharing cubes and squares. Your favorite father moving you to school to read and write. You don't waste time. You perfectly read, okay? ఈడు తాగుడు వాడు. హాయ్ అభి, మొన్న జరిగిన దాని గురించి ఏం పట్టించుకోమాక. బజార్లో బళ్ళు నమ్ముకుండే బర్రెదొల్లా ఉన్నావు, నీతో నాకేంటే మాటలు? అయినా అడుక్కొని బతికే నీకెందుకురా ఎంత బడుకు? బలుకెవడో వస్తేనో ఇస్తేనో వచ్చేది కాదు. చిన్నప్పటి నుంచి బ్లడ్ లోనే ఉండాలి. అయినా మీ అమ్మ అలాంటి పనులు చేసి డబ్బులు సంపాదిస్తుందని అందరికీ తెలుసు. ఏయ్, మాటలు జాగ్రత్త. నువ్వు అలాంటి పనులు చేసి డబ్బు సంపాదిస్తావని ఊళ్ళో వాళ్ళందరికీ తెలుసు. మోసుకునే పోయే బయలు మొకందాని. నిన్నే అంత మాట అంటాడా వాడు? ఇక వాడికి నువ్వు కాదు, వాడికి నేనే రంగంలోకి దిగాలి. వాడికి చూపిస్తా నేనంటే ఏంటో. ఒరే అభిగా, ఏందిరా ఏంది నొప్పి? రారా చూసుకుందాం. నువ్వు అభి అయితే మరి వాడెవడు?